ఎక్కడో ఏదో తప్పు జరిగింది అంటున్నారు జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పీకే. బీజేపీ కాంగ్రెస్ రెండింటికి కూడా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆయన మీద చాలామందికి ఒక మంచి అభిప్రాయం కూడా ఉండేది. ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వచ్చారో ఇంకప్పటి నుంచి ప్రజలు ఎందుకు ఆదరించలేదనేది అర్థం కాదు. అంటే సొంత వైద్యం మనకు పని చేయలేదు అని అంటుంటారు కదా, అది ఇదేనేమో. అయితే రిగ్గింగ్లకు పాల్పడ్డారు, ఈవీఎంలు తారుమారు చేశారు, సంథింగ్ ఇలాంటివి రూమర్స్ వస్తున్నాయి. బట్ వీటికి తగిన ఆధారాలు నా దగ్గర అయితే లేవు. నేను వాటిని నిరూపించలేను. ఎక్కడో ఒక దగ్గరైతే తప్పు జరిగింది, బట్ ఈ తప్పుకు నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. నెక్స్ట్ 5 years నేను చాలా హోంవర్క్ చేస్తాను. ప్రజలకు ఏం కావాలి, అసలు ఏం చేస్తే మనం పాలిటిక్స్లో నిలబడగలుగుతాము అనేది నేను హోంవర్క్ చేస్తాను. చాలా హోంవర్క్ చేసిన తర్వాత మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను, అప్పుడు అధికారంలోకి వస్తాము అని అంటున్నారు. చూడాలి, నిజమే కదా. ఎన్నికల్లో దిగిన వెంటనే మనం గెలవాలని లేదు కదా. అదృష్టం వరిస్తే వరిస్తుంది, లేకపోతే లేదు. బట్ మనం దానికి తగిన హోంవర్క్ చేస్తే ఖచ్చితంగా అదృష్టం మనల్ని వరిస్తుంది. ఆ హార్డ్ వర్క్కి ప్రజలు కూడా మనని ఆదరిస్తారు, నిలబెడతారు. ఎగ్జాంపుల్, మన పీకే పవన్ కళ్యాణ్ని చూసి ఎంతమంది నేర్చుకున్నారు చెప్పండి. అసలు ఆయన అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేవు అని అంటే పెట్టనివ్వము, పెట్టలేవు అని ఎన్నో మాటలు మాట్లాడారు. కానీ ఈరోజు ఆయన ఒక డెప్యూటీ సీఎం. అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాదు, ఒక డెప్యూటీ సీఎం లెవెల్లో ఉన్నారు. అందుకనే కష్టపడితే ఏదైనా వస్తుంది. సో పీకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్.